హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద జీవం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధం చేస్తూనే ఉంది. మొదట ఆకలి కోసం ప్రాణి యుద్ధం చేయాల్సి వచ్చింది. తర్వాత ప్రాణం నిలబెట్టుకోవడానికి, మానం కాపాడుకోవడానికి, కొన్నాళ్ళు పోయాక స్త్రీకాంక్ష, ఇంకొన్నాళ్లకు రాజకాంక్ష వల్ల మరియు మతకాంక్ష, మతపిచ్చి కారణం ఏదైనా కయ్యమే మార్గంగా సాగారు. నాటి నుంచి నేటి వరకు నేను, నాది అనే అహంకారంతోనే అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అలాంటి ఎన్నో యుద్ధాలు భూమి కోసం జరిగాయి. అలాంటి యుద్ధాల్లో కాలం చూసిన ఒక చిన్న యుద్ధం ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యుద్ధం. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం ఈనాటిది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మొదట్లో యుద్ధానికి కారణం యూద వివక్ష, జెరూసలేము నగరం అయితే ఇప్పుడు అది రాజకాంక్షగా మారింది. క్రీస్తు పూర్వం 1047లో కింగ్ సాలోమాన్ అనే రాజు పాలనలో ఇజ్రాయెల్ ఉండేది. దాని కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని పిలిచేవారు. అప్పుడు దాని రాజధాని జెరూసలేము. ఆ సమయంలో సొలొమోన్ అనే రాజు యూదుల కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాడు. దాన్ని టెంపుల్ మౌంట్ లేదా సాలమోన్ టెంపుల్ లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలిచేవారు. దీనిలో యూదులంతా తమ ఇష్టమైన దైవాన్ని పూజించేవారు. అయితే కాలక్రమేణా కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ మీద బబేలియన్స్ దాడి చేసి ఫస్ట్ టెంపుల్ని ధ్వంసం చేశారు. దాని తర్వాత పర్షియన్స్ పాలించారు. పర్షియన్స్ పాలనలో ధ్వంసమైన గుడిని పునర్నిర్మించారు. దానిని సెకండ్ టెంపుల్ అని పిలిచారు. అయితే పర్షియన్స్ మీద రోమన్స్ దండెత్తి గెలిచి కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ను ఆక్రమించి పాలించారు. రోమన్స్ కాలంలో సెకండ్ టెంపుల్ని ధ్వంసం చేశారు. అయితే ఈ ధ్వంసంలో కేవలం ఒక చిన్న గోడ మాత్రమే మిగిలిపోయింది. రోమన్స్ యూదులను బానిసలుగా చూడడం ప్రారంభించారు. వారి ఆగడాలకు భరించలేక యూదులు యూరప్ మరియు పక్క దేశాలకు వలస వెళ్ళిపోయారు. అక్కడే మిగిలిన యూదులలో ఒకరికి జన్మించిన వాడే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు జన్మ తరహా యూదుడే అయినా ఆయన స్వంతంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఒక కొత్త సిద్ధాంతాలను అందరికీ నేర్పించాడు. ఇది ఏమాత్రం రుచించని యూదులు అతడిని బహిరంగంగా శిలువ శిక్ష రోమన్స్ చేత వేయించి చంపేయించారు. యేసుక్రీస్తును శిలువ వేసిన చోటు కూడా జెరూసలేము ప్రాంతమే. అయితే కాలక్రమేణా రాజులు మారుతుంటారు, తరాలు మారుతుంటాయి. చాలా సంవత్సరాల తర్వాత రోమన్స్ రాజులలో ఒకరు యేసుక్రీస్తు బోధనలను నచ్చి క్రైస్తవ మతంలోకి మారారు. తర్వాత రోమన్స్ అందరూ క్రైస్తవులుగా మారారు. తద్వారా క్రైస్తవులందరికీ యూదుల మీద అపారమైన ద్వేషం కలిగింది. దానికి కారణం యేసుక్రీస్తు మరణానికి కారణం యూదులు కాబట్టి. తద్వారా రోమన్స్ అందరూ యూదులను హింసించడం మొదలు పెడతారు. ఎన్నో ఏళ్ల అణచివేతకు, వివక్షతకు గురైన యూదులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని వదిలి వేరే దేశాలకు తలదాచుకోవడానికి వెళ్తారు. యేసుక్రీస్తును సిలువ వేసిన చోటున అప్పటి రోమన్ రాజు ఒక చర్చ్ కట్టిస్తాడు. ఈ చర్చ్ యూదులు పూజించే టెంపుల్ మౌంట్కి సమీపంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ రాజకాంక్ష పెరుగుతూ వచ్చింది. ప్రపంచంలో రోమన్స్ను ఓడించి అరబులు కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ను ఆక్రమించారు. వీరి పాలనలో టెంపుల్ మౌంట్ని డోమ్ ఆఫ్ ద రాక్గా మార్చారు. దానికి సమీపంలోనే అల్ అక్సా మౌజ్ని నిర్మించారు. ఈ మసీదుకు ఆనుకులే వెస్టర్న్ వాల్ ఉంటుంది. అది యూదులకు అత్యంత పవిత్రమైనది. ఈ 3 ఉన్న ప్రాంతాన్ని యూదులేమో టెంపుల్ మౌంట్ అని పిలిస్తే అరబ్బులు మాత్రం అల్ అక్సా మసీద్ అని పిలుస్తారు. దీనికి 2 కిలోమీటర్ల సమీపంలోనే చర్చ్ ఉంది. ఈ 3 జాతుల పవిత్ర మందిరాలు ఒకే చోట, ఒకే ప్రదేశంలో ఉన్నాయి. దీనినే జెరూసలేము ప్రాంతం అంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు జెరూసలేము నగరం కోసం వీరి ముగ్గురు మధ్య నిత్య ఘర్షణ జరుగుతూనే ఉండేది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీ మరియు బ్రిటన్ దేశాల మధ్య జరిగింది. జర్మనీ మద్దతుగా ఆటోమన్ ఎంపైర్ను తీసుకుంది. బ్రిటన్ అమెరికా మరియు రష్యాను సాయం కోరింది. అయితే ఆ సమయంలో ఆటోమన్ ఎంపైర్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ పాలస్తీనాను పాలిస్తూ ఉండేది. యుద్ధంలో గెలిచేందుకు బ్రిటన్ ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అమెరికా మరియు రష్యాలో ఉన్న యూదులందరికీ ఒక సందేశం జారీ చేసింది. మీరు మాకు యుద్ధంలో సహకరిస్తే యుద్ధానంతరం విజయం తర్వాత యూరప్లో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్లో పాలస్తీనాకు పంపుతానని, వారికి ప్రత్యేకంగా దేశం ఇస్తానని బ్రిటన్ చెప్పింది. జాతి వివక్షతలో మరుగుతున్న యూదులు యుద్ధంలో వీరోచితంగా పోరాడి గెలుపును బ్రిటన్కు అందించారు. ఇచ్చిన మాట ప్రకారం బ్రిటన్ యూదులందరికీ ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనా పంపింది. ఆ సమయంలో పాలస్తీనాలో అరబ్బులు మరియు పాలస్తీనీయులు ఎక్కువగా నివసించేవారు. బ్రిటన్ మద్దతుతో యూదుల సంఖ్య పెరిగింది. యూదుల తెలివి నైపుణ్యాలతో వారు ఆర్థికంగా మిగిలిన వారి కంటే బలంగా తయారయ్యారు. యూదుల అభివృద్ధి ఏమాత్రం నచ్చని అరబ్ దేశాలు ఎప్పుడెప్పుడు యూదులను నాశనం చేద్దామా, ఆ భూమిని దక్కించుకుందామా అని ఎదురు చూశారు. అంతలోనే 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీకి నాయకత్వం వహించాడు. మద్దతుగా అరబ్బులను ఆశ్రయించాడు. యథావిధిగా బ్రిటన్, అమెరికా మరియు రష్యా యూదులు కలిసి పోరాడారు. హిట్లర్ యూదులను దాదాపు 60 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా యూదులు గెలుపును పొందడంలో కీలక పాత్ర పోషించారు. 2వ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్య సమితి ఇంగ్లాండ్, అమెరికా అవసరార్థం స్వాతంత్ర ఇజ్రాయెల్ను ఏర్పాటు
అంగీకారంతో 1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావం ఏర్పడింది. కానీ అనుకున్నంత భూభాగం కానీ వనరులు కానీ దక్కలేదు. అయినా నీరు కారకుండా యూదులంతా జాతి పునఃనిర్మాణం కోసం మాతృభూమికి తరలివచ్చారు. యూదుల సంకల్ప బలం, నైపుణ్యంతో ఎందుకు పనికిరాదన్న భూభాగాన్ని సస్యశ్యామలం చేశారు. ఈరోజు వ్యవసాయంలో ప్రపంచమంతా వాడుతున్న అధునాతన డ్రిప్ ఇరిగేషన్ మొదలగినవన్నీ వారి సృష్టి. కంప్యూటర్ రంగంలోనూ మైక్రోసాఫ్ట్, విండోస్ మొదలగినవి ఎన్నో కొత్త ఆవిష్కరణలను ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మనకు అందించారు. ఇజ్రాయెల్ అభివృద్ధి అరబ్ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అరబ్ దేశాల మద్దతుతో పాలస్తీనా ఇజ్రాయెల్పై దాడికి ప్రతిదాడి చేసి పాలస్తీనాలోని చాలా భూభాగాన్ని ఇజ్రాయెల్ తన దేశంలో కలిపేసుకుంది. అరబు దేశాలన్నీ కలిసి 1964లో ఈజిప్టులో పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని స్థాపించాయి. దాన్ని PLO అంటారు. PLO ముఖ్య ఉద్దేశం యూదుల దగ్గర నుంచి ఇజ్రాయెల్ను లాక్కొని పాలస్తీనాకు అప్పగించారు. PLO మెల్లమెల్లగా ఇజ్రాయెల్ పంటి కింద రాయిలా మారి చాలా ఇబ్బంది పెట్టింది. కానీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు అమర్చడంలో ఇజ్రాయెల్ సిద్ధహస్తం. కాబట్టి PLOను బోల్తా కొట్టించారు. నెమ్మదిగా PLO బలహీనపడి అందినంత మేరన ఇజ్రాయెల్ దేశం పొరుగు దేశాల భూభాగాన్ని తమలో కలుపుకుంటూనే ఉంది. ఇది ఏమాత్రం జీర్ణించుకొని పాలస్తీనాలు హమాజ్ అనే కూటమిని నిర్మించారు. హమాజ్ అంటే దాదాపుగా టెర్రరిజం లాంటి గ్రూప్ లాంటిదే. సంస్థ మరియు ఇజ్రాయెల్ దేశానికి మధ్య నిత్య సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. మసీదును కాపాడుకునేందుకు యుద్ధాలు చేస్తున్నామని పాలస్తీనులు, వారి నుంచి కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతున్నారు. కారణం మతం, రాజకాంక్ష, బలాలు ఏదైనా కావచ్చు. కానీ నష్టపోయేది అమాయక ప్రజలు, సహజ వనరులు.